హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, ఫైనల్గా చాలామంది ఇన్స్టాలో ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి. మినిమం డేకి ఎంత కాదనుకో 700 నుంచి 900 ప్లస్ మెసేజెస్ వస్తున్నాయి. ఏంటంటే భయ్యా మన తెలంగాణలో లేకపోతే మన ఏపీలో వరంగల్లో, నెల్లూరులో, గుంటూరులో ఎప్పుడు ఓపెన్ అవుతుంది భయ్యా, ఎప్పుడు ఓపెన్ అవుతుంది భయ్యా టికెట్స్ అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. దీనికి ఆల్రెడీ నేను క్లారిటీగా మీకు చెప్పేసాను ఏ రోజు ఓపెన్ అవుతుంది ఏంటో. ఇంకా మళ్ళీ ఒకసారి క్లారిటీగా ఇంకా ఫైనల్గా ఒక అప్డేట్ వచ్చింది ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఏంటో అనేది. యాక్చువల్లీ అప్డేట్లోకి వెళ్ళే ముందు నేను ఇందాకనే అనమాట ఆస్ట్రేలియాలో టికెట్స్ ఓపెన్ అయిపోయాయి. మన కలికి సంబంధించిన మూవీ టికెట్స్ మీకు ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో ఇంకా టెలిగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. అందుకని ప్రతి ఒక్క వీడియోలో నేను దయచేసి ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్ తప్పకుండా ఈ 2 పేజీలు ఫాలో కాండి. ప్రతిసారి మీ ముందుకు ఇలా వచ్చి వీడియో చేయాలంటే అంటే చాలా కష్టం అవుతుంది. సో నేనేమంటున్నా అంటే దయచేసి మీరు మన ఇన్స్టా ఇంకా టెలిగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, వీడియో డిస్క్రిప్షన్లో 2 తప్పకుండా ఫాలో కండి. ఇలా ఓపెన్ అయిన వెంటనే అలా పోస్ట్ చేస్తున్నాను, సో మీకే ఈజీ అవుద్ది అనమాట. సో 2 పేజెస్ ఇన్స్టా ఇంకా టెలిగ్రామ్ ఫాలో కండి. అట్ ద సేమ్ టైం ఇంకోటి, తెలంగాణలో ఇంకా మన ఏపీలో ఎప్పుడు ఓపెన్ అవుతాయి ఏంటి ఆ అప్డేట్ చెప్పే కంటే ముందు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏంటంటే చాలా మంది భయా కల్కి మూవీ 3Dలో వస్తుందా అన్నారు. ఎస్ అండి, మీకు కల్కి మూవీ 2Dనే కాదు 3D కూడా వస్తుంది, 3Dలో కూడా వస్తుంది. చాలా మంది కామెంట్ చేస్తున్నారు భయ్యా 2D చూస్తే బెస్టా 3D చూస్తే బెస్టా అని. నన్ను అడిగితే మాత్రం 3D చూస్తేనే బెస్ట్. ఎందుకంటే లైక్ మూవీలో ఉన్న ఆ యానిమేషన్ సీన్స్ అయినా కొన్ని గ్రాఫిక్ సీన్స్ అయినా లైక్ పిల్లలతో చూస్తున్నప్పుడు పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు అనమాట 3Dలో చూస్తే. సో అంత మించేం లేదండి. ఇంకోటి వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు భయ్యా ఇది మన తెలంగాణలో ఇంకా బెంగళూరులో ఎప్పుడు ఓపెన్ మన ఏపీలో ఎప్పుడు ఓపెన్ అవుతాయని. నేను మీకు ఆల్రెడీ డేట్ ఇచ్చేసానండి. మళ్ళీ ఇంకోసారి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కనుక లైక్ మళ్ళీ ఇంకొకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏంటంటే మనకి 23 ఈరోజు డేట్ వచ్చేసి నాకు తెలిసి 21 కదండి. ఎస్, సండే రోజు ఓపెన్ అవుతాయి. ఎట్ ఏ సేమ్ టైం మన తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ అయ్యే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చెన్నై ఇంకా బెంగళూరులో కల్కి మూవీ టికెట్స్ ఓపెన్ అయిన వెంటనే మనకు ఓపెన్ అవుతాయి. ఫస్ట్ అక్కడే ఓపెన్ అవుతాయి అనమాట, మన చెన్నై ఇంకా బెంగళూరు. అవి 2 ఓపెన్ కాకపోతే మనకు అసలు ఓపెన్ అవ్వవు. మీరు ఏ మూవీ అయినా చూసుకోండి, ఏ సినిమా అయినా చూసుకోండి, పక్కా ఫస్ట్ చెన్నై బెంగళూరు ఓపెన్ అయిన తర్వాతనే మన తెలంగాణ సరే మన ఏపీ అయినా ఓపెన్ అవుతాయి. మ్యాక్సిమం 23 ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఓపెన్ అవ్వడం అనేది మెల్లిమెల్లిగా. ఇంకోటి చిన్న ఏరియాస్ ఉంటాయి, సిటీస్ ఉంటాయి, లైక్ కరీంనగర్ అయినా లేకపోతే ఇంకా కొన్ని ఏరియాస్ ఉంటాయి లైక్ భీమవరం అయినా. చిన్న సిటీస్ ఏరియాస్లో ఏం చేస్తారంటే లైక్ మెల్లిగా రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట థియేటర్స్, అంటే లైక్ టికెట్స్ అవి ఇవి అనేది. పెద్ద సిటీస్ అంటే విశాఖపట్నం, విజయవాడ తొందరగా రిలీజ్ చేస్తారు, లైక్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఏపీ వాళ్ళకి. చిన్న సిటీస్ దాని ఈవినింగ్ నుంచి అయినా లేకపోతే ట్యూస్డే నుంచి అలా ఓపెన్ అవుతాయి. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నాను అండి, మండే ఓపెన్ అవ్వండి, సండే ఓపెన్ అవ్వండి, ట్యూస్డే అయినా ఎప్పుడైనా ఓపెన్ అవ్వండి, సాటర్డే అయినా. దయచేసి ఇన్స్టా ఇంకా టెలిగ్రామ్ లింక్స్ మన డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అవి 2 తప్పకుండా ఫాలో కండి. మీరు ఫాలో అవుతే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తున్నాను. సో దయచేసి ఆ 2 ఫాలో కండి. వచ్చిన ఫ్యూ సెకండ్స్లోనే నాకు పోస్ట్ చేస్తున్నాను. ఎట్ ఏ సేమ్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఒక లైక్ వేసుకున్నప్ప మీకోసం ఎంతలా కష్టపడి జెన్యున్ ఇన్ఫర్మేషన్, జెన్యున్ అప్డేట్స్ మీ ముందుకు వస్తున్నాను. సో మా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కామెంట్స్లో జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. ఎంతమంది చూస్తున్నారో అప్పుడు నాకు తెలుసు. ఇంకా ఫైనల్గా ఇలాంటి టాపిక్స్ ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఎదిగా ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి జై ప్రభాస్.